ముగ్గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోనవే కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి మా తోటి సహోపాధ్యాయులు, అంటే ఇప్పుడు అందరూ దాదాపు రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నాం. ఒక ఇద్దరు తప్ప, ఇద్దరు రిటైర్మెంట్ కాలేదు. ఇంకా మిగతా వాళ్ళందరం రిటైర్ అయిపోయాం. అట్లాగే 2001-2 బ్యాచ్ మరి స్టూడెంట్స్ అనే మేము అనుకుంటున్నాం, కానీ మీరు మరి ఎవరు పిల్లలైతే కాదు. అందరూ చాలామంది తల్లి తండ్రి తాతలు కూడా అయినటువంటి వాళ్ళు ఉండే ఉంటారు. అందరికీ మీ అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. అలాగే మరి ఈ ప్రోగ్రామ్ని ఇంత ఘనంగా, ఇంత ధైర్యంగా, ఇంత చక్కగా అరేంజ్ చేసినందుకు నిర్వాహకులైనటువంటి మరి పిల్లలు, అలాగే ఈ నిర్వాహక కమిటీ సభ్యులు, ముఖ్యంగా మనోజు, మన మధులత, ఇంకా చాలామంది ఉన్నారు, రవికుమారు, అందరూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మరి నాకు 2 నిమిషాలే టైం ఇచ్చారు. 2 నిమిషాలనే కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం. మరి అవుద్దో కాదో తెలియదు. అయితే గత 18వ తారీఖు 19వ తారీఖు నాకు ఫోన్ చేసి 24వ తారీఖు నాడు ఈ ప్రోగ్రాం ఉంది అన్నారు. మరి ఆ రోజు ఫోన్ చేసినప్పుడు నేను ఇక్కడ లేను, మా కొడుకు దగ్గర బొంబాయిలో ఉన్నాను. మా ప్రోగ్రాం ఏమిటంటే 9వ తారీఖు వెళ్ళాము అక్కడికి. ఈ నెలాఖరికి ఇక్కడికి రావాలి. 30వ తారీఖు వద్దామని ముందు కార్యక్రమం ఉంది. అట్లాగే ట్రైన్ అది బుక్ చేసి ఉంది. కానీ ఈ ప్రోగ్రాం తెలిసిన తర్వాత మరి మిమ్మల్ని చూడకుండా ఉండలేక ఆ ప్రోగ్రాం ముందు ప్రీపోన్ చేసుకుని టిక్కెట్లు మొన్న 19వ తారీఖు నాడు దొరికితే ఆ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే అందులో కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం ఒకటి ఉంది. ఇది గతంలో నేను పనిచేసినటువంటి మడికొండ ఒకటి, అంతకన్నా ముందు పసరా హై స్కూల్లో పనిచేశాను. అక్కడ ఒక విద్యార్థి వాళ్ళ కొడుకు మ్యారేజ్కి కూడా ఆహ్వానించాడు. మరి అది ఇంపార్టెంట్. తర్వాత ఇది అంతకన్నా ఇంకో ఇంపార్టెంట్ ఇది. అందుకని ప్రీపోన్ చేసుకుని రావడం జరిగింది. ఎప్పుడు పిల్లల ప్రోగ్రాం ఏది అక్కడ పసరా కానీ లేదా ఇక్కడ మడికొండ కానీ ఎక్కడ ఎవరు పిలిచినా మిస్ కాకుండా ఉండడానికే ట్రై చేస్తూ ఉంటాం. వేరే ఎక్కడో అనుకోని సంఘటన ఏమైనా జరిగితే చెప్పలేం, కానీ మిగతా విషయాల్లో మిమ్మల్ని కలవడమే మాకు ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు నేను 80 సంవత్సరాలు బతికేట్లయితే ఇంకొక సంవత్సరం నా యొక్క వయసు పెరిగిందని అనుకుంటున్నాను. అట్లాగే మీ అందరికి కూడా తప్పకుండా ఈరోజు పాల్గొన్నందుకు మరి వయసు బూస్టింగ్ అయితే తప్పకుండా జరగవచ్చు. ఎందుకంటే పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఇంతకుముందు జరిగినటువంటి విషయాలన్నీ మర్చిపోయి ఈ కార్యక్రమంలోనే అందరూ నిమగ్నమైపోయారు. అలాగే అందరూ మరి 10th క్లాస్ బ్యాచ్లో 2001-2 సంవత్సరంలో మీరు ఎట్లయితే అల్లరి చేశారో అదే అల్లరి ఇందాక ఫోటో కార్యక్రమం జరిగేటప్పుడు కూడా చేశారు. మరి అందుకు నాకు సంతోషంగా ఉంది. మా అందరూ కూడా టీచర్లు అందరం కూడా ఎంతో సంతోషించాం. మా అందరినీ మీరు ఇక్కడ కలవడానికి ఏర్పాటు చేశారు కాబట్టి అది కూడా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా అయితే కలవడం, టీచర్లు అందరూ ఇళ్ళకి వెళ్ళి కలవడం అట్లాంటివి కూడా తక్కువే. ఈ విషయంలో ఈ సందర్భంగా కలవడం ముఖ్యంగా మీ ద్వారా ఈ ఏర్పాటు జరిగింది కాబట్టి మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మరి అప్పుడు ఆ రోజుల్లో ఉండేటువంటి విద్యార్థులు కానీ స్టాఫ్ కానీ వేరు. ఇప్పుడు ప్రజెంట్ విద్యార్థులు మరి అలాగే టీచర్లు ఇవన్నీ ఇందాక కొంతమంది ఈ విషయాలన్నీ తెలియజేయడం జరిగింది. అప్పుడు
నేర్పినటువంటి క్రమశిక్షణ ఇప్పుడు చాలా తక్కువ ఉంది పాఠశాలలో. అసలు విద్యార్థులే ఉండడమే తక్కువ, వచ్చినటువంటి ఉండవాళ్ళలో కూడా చాలామంది బడికి రారు. అట్లా ఉండేటువంటి ఈ సందర్భంలో మీ పిల్లలు మీరు మరి కొంతమంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదివించాలనేటువంటి కోరిక చాలా ఉన్నతమైనటువంటి కోరిక. నేను కూడా తర్వాత ఎంబీఏగా చేసినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చేర్చండి పిల్లల్ని అని వేరే ఊర్లకు వెళ్ళి వాళ్ళందరి దగ్గర రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాంటి ఆలోచన మీకున్నందుకు మరి ప్రభుత్వ పాఠశాల నిలబెట్టాలని మీ అందరికీ కోరిక అయినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఏ వృత్తి చేసినా కానీ అన్ని వృత్తులు గొప్పవే. ఒకళ్ళు మరి నేను వ్యవసాయదారుడు అన్నారు, ఎందుకంటే మా అందరికి అన్నం పెట్టేది ఆ వ్యవసాయదారుడే. అలాగే ఒకళ్ళు జవాను, ఒకళ్ళు ఆర్మీలో ఉన్నారు. మరి అందరం కూడా హాయిగా ఇక్కడ కూర్చున్నామంటే ఆ జవాను యొక్క చేసేటువంటి వృత్తి ధర్మం వల్లే మనం గుడ్డల మీద చేసుకుని హాయిగా నిద్రపోతున్నాం. ఎందుకంటే వేరే వాళ్ళు కనుక లేకపోతే మరి వేరే దేశం నుంచి ఎవరు ఏం దాడి చేస్తారో మనకు తెలియదు. అట్లా మనం సంతోషంగా హాయిగా ధైర్యంగా ఉన్నామంటే ఆ జవాను యొక్క కర్తవ్యం, వాళ్ళు చేసేటువంటి మరి పని అన్నమాట. అలాగే ఏ వృత్తి చేసినా కానీ అన్నిట్లో మనం గొప్పగా హాయిగా గర్వంగా చెప్పుకోవాలని ఇంకొక విద్యార్థి మరి ఇదే డయాస్ మీద చెప్పారు. మీరు ఏ వృత్తి చేసినా ఏ పని చేసినా కానీ అన్నిట్లో సగర్వంగా మీరు చెప్పుకునేట్టు మరి దాంట్లో మరి పని చేయడంలో కూడా మీరు ఏ పని చేసినా కానీ అందులో కూడా మరి నిస్వార్థంగా తర్వాత నిబద్ధతతో పనిచేసినట్లయితే మీకు సంతోషం అనిపిస్తుంది. మరి దాంట్లో ఉండేటువంటి వృత్తికి సంబంధించినటువంటి అనుభవం లేదు. ఆ సందర్భం మరి వాళ్ళకే చేయండి, మాకెందుకు చేసేవంటే మీ యొక్క బ్లెస్సింగ్స్ కావాలి సార్. తప్పకుండా బ్లెస్సింగ్స్ ఇస్తాం. మీ తొందరలోనే అనారోగ్యం కూడా తగ్గిపోద్ది అని చెప్పడం జరిగింది. అయితే ఈ బ్లెస్సింగ్స్ సంగతి ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా వచ్చి చాలామంది బ్లెస్సింగ్స్ అని మనం ఆశీర్వదించండి అందరు వచ్చేది చాలామంది ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ ఆశీర్వచనం యొక్క ఉపయోగం ఏమిటి? నేను మొన్న ఇందాకే చెప్పాను, ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ అటెండ్ కావడానికి 19వ తారీఖు అదొకటి, తర్వాత రెండోది మీ ఫంక్షన్. ఈ రెండింటి వల్ల ప్రీపోన్ చేసుకుని రావడం జరిగింది అని. ఆ సందర్భంలో 19th నాడు హైదరాబాద్లో ఒక మ్యారేజ్ ఫంక్షన్కి అటెండ్ రిసెప్షన్కి రావడం జరిగింది. ఆ విద్యార్థి ఎవరంటే పసరాలో చదివినటువంటి విద్యార్థి. అతను ఇప్పుడు ప్రస్తుతం అడిషనల్ ఎస్పీగా ఉన్నాడు. మొదటి నుంచి మాకు అన్ని ఫంక్షన్లకు అటెండ్ అవుతూ ఉంటాడు. తర్వాత డిఎస్పీ మా రిటైర్మెంట్లోకి వచ్చాడు. డిఎస్పీ తర్వాత ఇప్పుడు అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ పొందాడు. ఎంత ఒబీడియంట్ అంటే మమ్మల్ని అక్కడ రిసీవ్ చేసుకున్నప్పుడు చుట్టుపక్కల అందరూ ఎస్పీలు తర్వాత డిఎస్పీలు అందరూ ఉంటారు. అందరి ముందు వచ్చి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వచనం తీసుకున్నాడు. మరి అంత అవసరం ఏంటి? మా పోస్టులు అన్నీ చిన్నయ్య, యాక్చువల్గా ఎస్పీలు డిఎస్పీలతో పోలిస్తే చిన్నయ్యనే అనుకుంటున్నాం. అయినా కానీ అంత అవసరం ఏంటి అంటే తర్వాత రిసెప్షన్ తర్వాత వాళ్ళ వియ్యంపుడిని వాళ్ళని పరిచయం చేశాడు. వియ్యంపుడి దగ్గర ఈ మాటలు అట్లాగే ఆ అబ్బాయి చేసినటువంటి చదువుకున్నటువంటి విషయాలు తర్వాత తన యొక్క ఒబీడియన్స్ ఇవన్నీ మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే ఈ బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేటువంటిది ముఖ్యం సార్. నేను ఏ స్థాయిలో కూడా మిత్రులను కూడా మీరు కూడా మా స్థాయికి అంటే మీరు తాతలు అమ్మమ్మలు అందరే కాబట్టి విద్యార్థులు అనడం నాకు సంబంధం అనిపించలేదు. సరే, ఈ కార్యక్రమం ముఖ్యంగా మా ఉపాధ్యాయులందరినీ కలిసే విధంగా మరి మీరందరూ కూడా కలిసే విధంగా ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఎంత శ్రమతో కూడిన పని మాకు తెలుసు. మరి ఈ కార్యక్రమ నిర్వాహకులకు మొదటగా నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి నేను మడికొండలో 2 సంవత్సరాలు పనిచేశాను. ఆ 2 సంవత్సరాల్లో మీ బ్యాచ్ కూడా నాకు నా 10th క్లాస్ నేను చెప్పినట్టు నాకు గుర్తుంది. మీ చాలా మంచి స్కూల్ ఇది. నాకు కూడా చాలా దగ్గరగా ఉండే, కానీ అప్పుడే వచ్చిన 2 సంవత్సరాలకే ప్రమోషన్ వచ్చి రామకోటేశ్వరరావు గారు నేను ఇద్దరం కూడా ఎంఈఓగా వెళ్ళిపోయాం. నాకు ఎక్కువ
ఎక్కువ కాలం పనిచేసేటువంటి భాగ్యం నాకు కలగలేదు. దానికి నేను అప్పుడే బాధపడ్డాను. సరే దిక్మాల ప్రమోషన్ ఎందుకు వచ్చిందని ఆ ప్రమోషన్తో సుఖం లేదు మాకు. బాధ్యత పెరిగి విశ్రాంతి లేకుండా మంచి ఉద్యోగం ఏం కాదు, టీచర్ ఉద్యోగం చాలా మంచి. నేను 22 సంవత్సరాలు హై స్కూల్ టీచర్గా పనిచేశాను. ఒక 11 సంవత్సరాలు ఎంఈఓగా పనిచేశాను. ఆ ఎంఈఓగా పనిచేసిన కాలం నాకు ఏం తృప్తినివ్వలేదు. విద్యాబోధన చేసినంత కాలం చాలా తృప్తిగా అనిపించింది. ఎందుకంటే మీలాంటి అంటే ఎందుకు 8th, 9th, 10th పిల్లలకు మ్యాథ్స్ చెప్పడం వల్ల చాలా తృప్తి అనిపించింది. మరి ప్రమోషన్ కాదనలేకపోవడం జరిగింది అన్నమాట. మరి మీరందరూ కూడా మీ స్థాయిలో కూడా ఏ వృత్తి అయినా కూడా, వ్యవసాయమైనా ఉద్యోగమైనా ఏదైనా కూడా మీరందరూ కూడా క్లాస్మేట్స్, స్నేహితులు, మీరందరూ కూడా మాకు విద్యార్థులే. మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా మీరందరూ ఒకరినొకరు ఎప్పటికీ కలుసుకుంటూ ఉండాలి. మమ్మల్ని కూడా గుర్తు చేసుకుంటూ ఏదైనా కార్యక్రమం, ఇంతకుముందు విద్యార్థులు కూడా చెప్పారు, మీ ఇళ్లలో ఏదైనా కార్యక్రమం అయినట్టయితే మా నెంబర్లు అయితే మీ దగ్గర ఉన్నాయి, మీరు పిలిస్తే తప్పకుండా కూడా మేము చాలామంది నేనైతే వస్తాను. మీ పిల్లల పెళ్లి కానీ ఏదైనా కానీ శుభమైన ఏ కార్యక్రమానికైనా మీరు రావడానికి సిద్ధం. మా దాంట్లో కూడా కొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మన మధ్యన రిలేషన్ పెరుగుతుంది, అలా ఒకరికొకరికి సంబంధం పెరగడం వల్ల మన ఆయుష్ పెరుగుతుంది అన్నమాట. మీరు మా ఆయుష్ పెంచిన వాళ్ళు అవుతారు, మీకు కూడా ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి ఈ మానవ సంబంధాలు ఎప్పటికి కూడా కంటిన్యూ అవుతూ ఉండాలి. మరి మాకు కూడా తృప్తి ఉంటుంది. అందుకోసం మీరందరూ కలిసి ఉండండి. మీతో కూడా మమ్మల్ని కూడా మేము మీ దాంట్లో కలుసుకుంటాం. అందరం కలిసిమెలిసి ఉన్నాం, అందరం ఆరోగ్యంగా ఉన్నాం, అందరం ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకున్నాం. మమ్మల్ని మర్చిపోకండి. మళ్ళీ కార్యక్రమం చేస్తే మమ్మల్ని పిలవండి. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మా ఉపాధ్యాయుల తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తప్పకుండా సార్ మీ సలహాలు సూచనలు పాటిస్తాము. ఇప్పుడు మనకి దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు కదా, అలాంటి తెలుగు భాషను మనకు తేనె పట్టు తిన్నంత తీయగా వివరించిన మల్లారెడ్డి సార్ గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ ఉపాధ్యాయులకు నమస్కారం. అప్పటి విద్యార్థులు ఇప్పటి మిత్రులారా, మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. మరి మాకు మంచి అవకాశం ఇచ్చారు ఇక్కడికి రావడానికి. మేము అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక 22 సంవత్సరాల క్రితం అప్పటి తీపి గుర్తులు మరియు గుర్తుకొస్తున్నటువంటి విషయాలు కూడా చాలా మిమ్మల్ని చూస్తే ప్రతి ఒక్కరి అభిప్రాయాలు చెప్తుంటే మా హృదయం కూడా స్పందించింది. అరే ఈ విద్యార్థి, ఈ అమ్మాయి, ఈ అబ్బాయి అనేటువంటి అనుభూతి కూడా మాకు కలిగింది. మేము చాలా ఆనందపడ్డాం. మరి అందులో ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్కరు చెప్తుంటే మేము మిస్ అయినాం, నేను 9th చదివి బంద్ చేశాను, నా కుటుంబ పరిస్థితుల వల్ల ఆగిపోయాను అనేటువంటిది. ఇప్పుడు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు అయిపోయిన కార్యక్రమం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమైనా కోరికలు ఉంటే మనం మన పిల్లల ద్వారా తీర్చుకుందాం, అది మనకు ముక్తి కలుగుతుంది. ఇక రెండో విషయం ఏమిటంటే, మీరు అప్పుడు చదువుకున్నప్పుడు అన్ని పుస్తకాలు చదివారు, 7 పుస్తకాలు చదివారు, 6 సబ్జెక్టులు చదివారు, అన్నింటినీ చదువుకున్నారు, అన్నింటినీ సమానంగా చదువుకున్నారు. అన్నీ కూడా సామర్థ్యాలు మనకు అవసరం. పాఠశాల సామర్థ్యాలు అన్ని 10వ తరగతి వరకు అన్ని పుస్తకాలు అత్యవసరమే. అందులో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనే భావన రావాలి. అట్లా వచ్చినప్పుడు మూర్తిమత్వంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్గా మీరు ఎదుగుతారు. ఎదిగి ఆ తర్వాత ఇంటర్మీడియట్, 10వ తరగతి అయిన తర్వాత ఇంటర్మీడియట్, ఈ దశలే చాలా ముఖ్యమైనది. ఈ 2 దశలు కనుక మన పిల్లలను, మన అంటే పీరియడ్ అయిపోయింది అనుకోండి, మన పిల్లలు కనుక 10వ తరగతి నుండి ఇంటర్మీడియట్ మంచిగా జాగ్రత్తగా చదివించి వాళ్ళని ఆ తర్వాత చేస్తే వాళ్ళు ఇంజనీర్లు అవుతారు, లేకపోతే డాక్టర్లు అవుతారు, లేకపోతే మీరు తలుచుకున్న పని మీరు చేయగలుగుతారు. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అని నేను గుర్తు చేస్తున్నాను. నేను ఇంకొకటి విషయం ఏమిటంటే, ఈ సందర్భంగా మనం మన కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ, సామాజిక బాధ్యతలు నిర్వహిస్తూ జీవించాలి. ఇప్పటి వరకు అయితే జీవించాం. ఇప్పుడు మన పిల్లల కొరకు మనం పోరాటం చేయాలి. మన పిల్లల కొరకు మనం బాగు చేయాలి వాళ్ళు. ఆ తర్వాత తోటి వాళ్ళని కూడా మంచిగా చూడాలి. ఇంకొకటి, మనం నెగిటివ్ భావనలతో ఉండదు, ఎప్పుడు కూడా పాజిటివ్ భావాలతో జీవించాలి. అనుకూలమైన ఆలోచనలతో ఉండాలి.
ఎవరి మీద అసూయలు ద్వేషాలు ఇవన్నీ పెట్టుకోవాలి. కాబట్టి దయతోటి ఈ విషయాలు మీకు చెప్దామని నేను అనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే మేము కూడా రిటైర్ అయ్యి 10 సంవత్సరాలు అవుతున్నది. నేను ఈ మధ్యలో ఏం చేస్తున్నామంటే మరణానంతరం కూడా మనం నేత్రదానం చేస్తే ఇద్దరి అందులకు చూపునిస్తుంది. ఒకవేళ ఆ దేహాన్ని కాలబెడితే పూర్తి అట్లా కాకుండా మనం బ్రతుకున్నప్పుడు 8 గంటలలోపు ఆ కళ్ళ పై ఉన్న 2 పొరలను సేకరిస్తే ఇద్దరి అందులకు చూపునిచ్చిన వారం అవుతాము. కాబట్టి మీరందరూ ఆలోచించండి, మీ బంధుమిత్రులు తెలియజేయండి, ఫ్రెండ్స్కి తెలియజేయండి. మరణానంతరం 2 పొరలు ఇద్దాం అని అందరికీ చెప్పండి. ఇది మన యొక్క బాధ్యతగా భావించండి. ఇది మన సామాజిక బాధ్యతగా అంతేకాకుండా శరీర దానం కూడా చేయాలి. మనం ఏది మన మృతదేహాన్ని కూడా దానం చేస్తే 100ల కొద్ది డాక్టర్లను తయారు చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఒక మృతదేహం బ్రతికున్న వాళ్ళకు పాఠం చెప్తుంది. ఒక ప్రొఫెసర్ లాగా ఒక మృతదేహం తయారవుతుంది. అది 100ల కొద్ది, ఒక మృతదేహం 100ల కొద్ది ఎట్లా చేయగలుగుతారు అంటే ఒక మృతదేహం లోపల మనం డిసెక్షన్ చేసినప్పుడు లోపలి అవయవాలన్నీ కూడా ఒక్కొక్క బాక్సులు పెట్టారు. 10 మంది 20 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి అది అసైన్మెంట్గా ఇస్తారు. అట్లా ఒక 10 బ్యాచ్లు అయితే ఎంతమంది వెళ్తారు, అట్లా ఒక 20 మంది బ్యాచ్లు అయితే అదొక 5-6 సంవత్సరాలు పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా 100ల కొద్ది మందికి ఆ పార్టీ ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని కూడా మీరు మరణానంతరం పార్థివ దానం చేస్తామని ప్రచారం చేయండి. మనం కూడా అందుకు సిద్ధంగా ఈ 2 అంశాలను గుర్తుంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇంకొక అంశం ఏమిటంటే మనకు ఉండేది ఏంటంటే మన చిన్నపిల్లల నుంచి మనం పెంచి పోషించినటువంటి మన తల్లిదండ్రులు, మనం కూడా తల్లిదండ్రులను అవసాన దశలో వృద్ధాప్య దశలో వాళ్ళను కూడా మనం పిల్లల్లాగా సాధవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. లేకపోతే సమాజం మనం మెచ్చదు. మనం బాధ్యత నెరవేర్చిన వాళ్ళు కాదు. వాళ్ళకు బక్క చిక్కిపోయి చిక్కి శల్యమై మనకు చాలా తక్కువగా అవపడతారు. కాబట్టి కొడుకు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ వాళ్ళకి సేద తెచ్చి వాళ్ళ సంరక్షణ చేయాలి. వాళ్ళని పోషించవలసిన బాధ్యత మనం అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ మనం కోటేశ్వరం చూస్తున్నాం. వాళ్ళ అత్తగారిని వాళ్ళ అమ్మగారు మీ ఒక్కరికే సంతోషం కాదు, ఈ ఏజ్ ఉన్న మాకు కూడా సంతోషాన్ని ఇస్తారు. కాబట్టి ఇట్లా మీరు వెతుకున్నంత కాలం మీ ఇప్పుడున్న విద్యార్థులు అందరూ ఎంతమంది మీ బ్యాచ్లో ఉన్నారో అంతమంది ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎవరికి ఏదైనా అందరూ కలుసుకొని సహాయపడాలని అందరినీ కోరుకుంటారు. మరియు అందరూ కొత్తగా కూర్చునే వాళ్ళు ఫిజిక్గా మనం ఉండాలి. కాబట్టి ఫిజిక్గా మనం ఉన్నప్పుడే మన బ్రెయిన్ కూడా పనిచేస్తుంది మంచిగా. కాకపోతే ఇప్పుడు నేనేం చేస్తే కూర్చుంటా అని అనుకోకుండా ఇప్పటికీ మీరు చేసే పనులు యాక్టివ్గా ఉంటే మీ బ్రెయిన్ కూడా అంత యాక్టివ్ ఉంటుంది. అందుకొరకు మీరు మీ బాధ్యతను నెరవేర్చి మీరు సమాజానికి ఉపయోగపడాలి. సమాజానికి ఉపయోగపడాలంటే అక్కడి నుంచి ఇక్కడ కాదు, మీరు ఉన్న కాడ ఒక్కరు 10 మందికి ఉపయోగపడి విజయమాయిగా మంచిగా చూసుకొని వాళ్ళకు తోడ్పడతారని నా ఆశ. అందుకొరకే మీరు ఒకరికొకరు ఎక్కడ ఏ ప్రోగ్రాం అయినా అందరూ కలుసుకొని మంచిగా ఇటువంటి వాటికి ప్రోత్సహించి అందరి వాటికి అటెండ్ అయ్యి ముందేస్తుంటే మంచిగా ఉంటుంది, యూనిటీగా ఉంటుంది. మీరు ఇప్పుడు 140-150 మంది ఉన్నారా? మీరందరూ ఇప్పటికైనా ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా మీరందరూ అందరినీ పిలుచుకోండి. అది ఇంపార్టెంట్. అది కాబట్టి ఇప్పుడు మన ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఆయన ఆ సౌండ్ ఉన్నా కూడా మీకు ఎటువంటి ఆయన బాడీ యాక్టివిటీస్ చూసారా ఎట్లున్నాయి? చాలా మంచిగా ఉంది. బాడీ మూమెంట్స్ చాలా బాగుంది. ఆ మూమెంట్స్తోనే మీరు కూడా ఎల్లకాలం చల్లగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటారా? చాలా సంతోషం. ఈ సంతోషాలతో అందరం ఇట్లా కలుసుకుంటే మన లైఫ్ కూడా పెరుగుతుంది, మన జీవితం కూడా ఎక్కువ కాలం ఉంటుంది. అందుకొరకే అంటే చూడండి, అది చప్పటి పడితే అరలో ఏం
సతీష్ వంటలు బాగా రుచికరంగా ఉన్నాయి సార్. ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో కూడా మల్లారెడ్డి గారు చేస్తున్నారు. మీరు ఎవ్వరు చేయలేని పని మల్లారెడ్డి గారు చేస్తున్నారు. మల్లారెడ్డి గారు చాలా ఇప్పటికి కూడా రెసిడెన్స్గా నేత్రదానాలు పార్థోదయాల కార్యక్రమంలో మన జిల్లాలోనే నెంబర్ 1. కాబట్టి నాకు అందరం కూడా మా తరఫున మీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మీరు ఎక్కువ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను. నేను చేయలేదు, అందరం కలిసి చేద్దాం. 2002 కదా మనది, 2002 గ్రూప్ అందరం కూడా అలా ఒకటి నేతృత్వం చేపిద్దాం, ఒక శరీరాన్ని చేపిద్దాం. తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలు 2001, 2002 ఈ పాఠ జెడ్పీఎస్ మడికొండలో 10వ తరగతి చదివి ఆఫ్టర్ 22 ఇయర్స్ తర్వాత మీరందరూ కూడా మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడితే నిలబెట్టాల్సి వస్తుంది. మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మొట్టమొదట మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. 9వ తేదీ నాడు మనోజ్, శ్రీకాంత్, మనోహర్, ఇంకొక మిత్రుడు నలుగురు మా ఇంటికి రావడం జరిగింది. వచ్చేసారి ఇట్లా మేము కూడా కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నామని చెప్పారు. సార్ మన సార్ల పేర్లు కూడా వాళ్ళు రాసుకొచ్చారు. తెలుగు ఎవరు, హిందీ ఎవరు, ఇంగ్లీష్ ఎవరు అన్నీ రాశారు. రాసుకొచ్చి చూపెట్టారు. చూపెట్టిన తర్వాత అరే బాగా రాశారు మీరందరూ, కరెక్టర్ అవన్నీ ఉన్నాయి. ఇల్లు ఎవరైనా ఎవరు ఉన్నారా లేరా అనేటువంటిది, తర్వాత లోకల్లో ఉన్నారా లేరా అనేటువంటి అన్నీ. కాకపోతే నేను వాళ్ళకు ఆ ఫోన్ నెంబర్లు మా స్టాఫ్ అందరూ ఇవ్వడం జరిగింది. అప్పటి స్టాఫ్ వాళ్ళందరూ కూడా పర్సనల్గా సార్ మేము కలుస్తామంటే కూడా తప్పనిసరి కలవటం మంచిదిరా బాబు, మీరు కలిస్తే ఇంకా మంచిది, ఇంటికి పోయి కలిస్తే. ఎందుకంటే సార్లు కూడా సార్లు కానీ టీచర్లు కానీ మరి ఎంతో మీరు అభిమానంతో మా మీద ఉండేటువంటి గౌరవంతో వచ్చి కలిసినందుకు తప్పనిసరి వాళ్ళు వీలు చేసుకొని ఏ పనున్నా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ పని చేయండి అని చెప్పడం జరిగింది. అలాగే కోటేశ్వరరావు సార్ వాళ్ళు లేకుండే చెప్పాను, సార్ వాళ్ళు బాంబే పోతున్నారని చెప్పారు, మీకు 20వ తారీఖు వస్తారని సార్ నాకు చెప్పిండే. ఆ విషయం చెప్పడం జరిగింది. తర్వాత మీరందరూ కూడా 10వ తరగతి పాస్ అయ్యారు. ఇంటర్మీడియట్ కొంతమంది 10వ తరగతి లోపే పాస్ అయిన తర్వాత 10 లోపు కూడా కొంతమంది వివిధ కారణాల చేత మీ యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగించలేకపోయారు. ఆ విషయాన్ని మీ యొక్క మాటల్లో చెప్పడం జరిగింది. దానికి మీరు చింతించడం కూడా కొంతమంది జరిగింది. వివిధ కారణాలతో అయితే మ్యారేజ్ కావచ్చు, లేకపోతే ఇంటికాడ పరిస్థితులను బట్టి కావచ్చు. అయినప్పటికీ కూడా మీరు ఈరోజు వచ్చి చదువు యొక్క ఆవశ్యకతను, చదువు యొక్క ఇంపార్టెన్స్ను మీరు చెప్పడం. సార్ మా పిల్లలు మేము అప్పుడు మేము చదవలేకపోయాం, ఇప్పుడు మా పిల్లలను చదివిస్తున్నాం అని చెప్పడం చాలా మా విద్యార్థులుగా మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మీరు అది గుర్తించారు. తర్వాత ఇంటర్మీడియట్ చదివారు, కొంతమంది డిగ్రీకి పోయారు, వివిధ తర్వాత పీజీ చేశారు, ఎంసీఏ చేశారు, పిహెచ్డి చేశారు. వివిధ వృత్తుల్లో మీరు సెటిల్ కావడం జరిగింది. మనం ఏ వృత్తి చేసినా కూడా, ఏ పని చేసినా కూడా నీతితోటి
నిజాయితీతోటి నిబద్ధతతోటి కనుక మనం చేసినట్టయితే ఆ వృత్తిలో మనం రాణిస్తాం. మనం చేసేటువంటి వృత్తి వలన కానీ మన యొక్క కార్యక్రమాల వల్ల కానీ ఇతరులకు ఎలాంటి హాని జరగకుండా మన వల్ల ఏమైనా సహాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో చేయాలి. ఉపాధ్యాయులు అయితే ఏం చేస్తారు, ఒకరిద్దరు టీచర్స్ ఉన్నారు, పీజీ చేసి కాలేజీలో చెప్పే వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళు విద్యార్థులకు వాళ్ళు కూడా మరి వాళ్ళ విద్యార్థులు నాకు మనోజు వచ్చి చెప్పాడు ఏంటంటే, సార్ మా ఇద్దరు స్టూడెంట్స్ వాడి స్టూడెంట్స్ పోలీసు నౌకరు వచ్చింది సార్, వాళ్ళు వచ్చి నాకు మా ఇద్దరికి పోలీసు నౌకరు వచ్చిందని వాళ్ళు వచ్చి నాకు కాలు మొక్కారు సార్. నాకు చాలా ఆనందమైంది. అప్పుడే నాకు తెలిసింది సార్ ఉపాధ్యాయులు అంటే ఎంతో అనేటువంటిది. అప్పటి నుంచి నాకు కూడా సార్ మిమ్మల్ని అందరినీ కలవాలి మా అనేటువంటి ఆలోచన వచ్చిందండి. చాలా సంతోషం రా బాబు, కరెక్టేనా అంటే ఆ వృత్తి యొక్క పవిత్రత అట్లా ఉంటుంది. మరి ఏ వృత్తిలో కూడా ఇంత గౌరవం ఉండదు. ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఇప్పుడు మా మిత్రుడు ఒక ఆయన మొన్నటిదాకా ఒక మంత్రిగా చేశాడు. అయినా కూడా అంటాడు మా సారు అంటాడు. అంటే కలిసినప్పుడు అది ఎంతో గౌరవంగా అంత 100,000 మంది ఉండని ప్రత్యేకంగా పిలుస్తాడు. అప్పుడు నేను క్లాస్ ఫస్ట్ ఉండే ఆయన లాస్ట్ పేజీలో కూర్చునేది. అంటే దానికి చదువు విలువ అట్లుంటుంది అన్నట్టు. వాళ్ళు గుర్తిస్తారు. చదువు రానప్పుడు ఇంకా ఎక్కువ తెలుస్తుంది అది. తర్వాత మన కొంతమంది పోలీసు నౌకరు చేస్తున్నారు. మన బార్డర్లో ఉండి యుద్ధం విదేశీయుల నుండి మన దేశాన్ని కాపాడుతాను. అన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారు. మనం వ్యవసాయం చేస్తున్నారు, టైలరింగ్ చేస్తున్నారు. ఏ వృత్తి చేసినా కూడా మన గౌరవంగా ఇది నేను చేస్తున్నా అనేటువంటి గౌరవంతో మనం చేయాలి. కానీ నేను మొదటి అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, మనం ఏ వృత్తి చేసినా కూడా మనం ఏ పని చేసినా కూడా మన పోస్ట్ పోన్ అనేటువంటిది ఉండద్దు. ఇప్పుడు మీ యొక్క జీవితంలో కూడా ఇంటికాడ మనం ఏదైనా పని చేయాలనుకుంటున్నాం, రేపు చేద్దానే అనుకునేటువంటిది అంటే రేపు చేయలేకపోవచ్చు మనం. అందుకని ఆ రోజు కూడా చెప్పాను, కల్కా కామ్ ఆజ్ కరో ఆజ్గా కామ్ అభి కరో అని. ఉపాధ్యాయులు తర్వాత జిల్లా బాధ్యులు రామారావు సారు, మంచి సాంగ సుధాకర్ సార్, తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన 2001 రెండో బ్యాచ్ మనోహర్, రవి, తర్వాత ఇంకా వేరే నలుగురు మా ఇంటికి రావడం జరిగింది. వారికి ఇంత సక్సెస్ సమావేశం ఏర్పాటు చేసినందుకు సంతోషం ఏర్పాటు చేస్తున్నాను. మేము 2000 సంవత్సరంలో మడికొండకు రావడం జరిగింది అక్టోబర్లో. అంటే మాకు మీది రెండవ బ్యాచ్, మొదటి బ్యాచ్ల మధ్యలోనే అయిపోయింది. అంటే అక్టోబర్ కాబట్టి ఏప్రిల్ వరకు అయిపోయింది. మీది రెండవ బ్యాచ్. అందులో ఈ బ్యాచ్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీ తర్వాత నేను ఉన్నప్పుడు కుమారిగూడెం నుంచి కానీ ఎల్కుర్తి కానీ ఎక్కువ అమ్మాయిలు అబ్బాయిలు దాదాపుగా ఈ మన పాఠశాల రావడం జరిగింది. వారిని మడికొండలను ఈ సమావేశంగా చూసినందుకు చాలా సంతోషమైంది, సంతోషం కూడా పడ్డాము. మిత్రులు చెప్పినట్టుగా మీరు సంతోషం వ్యక్తం చేస్తే మేము సంతోషం కూడా పడుతున్నాం. మాకు కూడా ఏజ్ పెరుగుతుందని పెద్దలు తెలియజేయడం జరిగింది. పోయిన మీటింగ్లో దుర్గారాణి మేడం గారు చెప్పిండ్రు, అందరిలో మనము నేను అందరికీ ఉన్నట్టు మీకు తోచిన సాయము అందరిలో ఉండండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ వారు కూడా అందరు ఉన్నట్టుగా మీరు మెలగాలని కోరుతున్నాను. తర్వాత సార్ చెప్పిండు కొత్త విషయాలు. మీటింగ్ ఏంటంటే ఆశీర్వాదం అనే గురించి రామకోటేశ్వర చాలా బాగా చెప్పిండు. పెద్దలమైన మేము ఇచ్చేది ఏంటంటే దీవెనలు ఆశీర్వాదాలే ఉంటాయి. మా ఆశీర్వాదాలతో మీరు ఎప్పటికీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను గౌరవనీయులు అరుణ మేడం మాత్రమే మేము సర్వీస్లో ఉన్నాము. నేను ఇప్పుడు మ్యాథ్స్ టీచర్గా కొండపర్తిలో చేస్తున్నాను. అరుణ మేడం తరాలకెళ్ళి హెడ్ మాస్టర్గా చేస్తుంది. తర్వాత ఒక విషయం ఏంటంటే, ఒక క్లాస్ కనుక 30 మంది ఉంటే నేను మ్యాథ్స్ సార్నే, ఆ 30 మందిలో చదవటంలో 5 ఉంటారు. ఆ మ్యాథ్స్ ఉన్నారు బాధాకరమైన విషయం. ఇక తర్వాత 20 మందికి మేము ఒక్కసారి 2 సార్లు 3 సార్లు చెప్పడం జరుగుతుంది. మేము కూడా సమయ సందర్భం బట్టి ఇరిటేట్ అవుతాం. ఏదైనా కూడా మ్యాథ్స్ అంటే కొద్దిగా అంత ఎక్కువ హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది.
అందులో ఒక్క పిల్ల అనే బాధ్యత కాదు, ఇంటి పరిస్థితులు, తల్లిదండ్రుల పరిస్థితులు, తోటి వాళ్ళ పరిస్థితులు, ఒకరు చూసి ఒకరు తీసుకునే లెక్కలు వస్తున్నాయి. కాబట్టి మీరు కూడా అనుకోకుండా మా స్టూడెంట్స్ అయినా మీరు కూడా మంచి మంచి హోదాలో ఉన్నారు. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా మంచిగా సంతృప్తమైనది. ఇంకొక విషయం, మనం చేసే ఏ పనినే బాధ్యతగా లక్ష్మిగా చూస్తే ఆ పనిలో మనకు మంచి గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది, బాధ్యత కూడా తెలియజేస్తుంటుంది. కాబట్టి మీరు మీ వరకు అమ్మాయి ఒకరు ధర్మసార్ అమ్మాయి అని చెప్పింది, చాలా ధైర్యవంతురాలు. ఆమెకు ఇప్పటికీ సక్సెస్ కావాలని ముఖం కొట్టుకుంటాను. వితిన్ సమావేశ టైంలో బెల్లపల్లి నుంచి ఒక అమ్మాయి వచ్చింది, పిల్ల తల్లి కూడా వచ్చింది. అందరూ మిమ్మల్ని చూస్తే మీ సంతోషం వ్యక్తం చేస్తాం. మీ పేర్లు చెప్పలేకపోవచ్చు, కానీ మీరు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాం. కాబట్టి మీరు ఏదైనా చదువుకోలేకపోయినా, మధ్యలో ఆగిపోయినా వృత్తి ధర్మంగా నిర్వర్తిస్తూ మీ పిల్లలను కూడా మంచి స్టేజ్లో ఉండాలని సభాముఖంగా కోరుకుంటాను. ఏదైనా కూడా అన్ని బాధ్యత చేసే దాని మీద గౌరవంగా, వృత్తి గౌరవం కాపాడాలని, మీరు చేసే పని మీద సక్సెస్ కావాలని, ఏ పని చేసినా సక్సెస్ కావాలని ఆయుర ఆరోగ్యాలతో కులతోలని ఈ సభావేశంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ దీవెనలకు మా పాదాభివందనాలు మా బ్యాచ్ తరఫున. ఇప్పుడు మనకు ఎన్సీసీ ద్వారా ఏకకాలంలో మనందరినీ ఫ్యాన్సీగా మార్చుకున్న మన రామారావు సార్ గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ మడికొండ 2001-2 విద్యా సంవత్సరం విద్యార్థులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన నా తోటి ఉపాధ్యాయులకు నమస్సుమంజలు తెలియజేస్తూ, అలాగే వేదిక ముందు ఆశలైన నా ప్రియమైన విద్యార్థులకు శుభాభినందనలు తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇటువంటి సమ్మేళనం ఏర్పాటు చేయాలంటే ఆషామాషి పని కాదు. ఒక 20 మంది 30 మంది కలిసి చేస్తామంటే కూడా సక్సెస్ అయ్యే విషయం కాదు. దానికి ఉత్సాహవంతులైనటువంటి 5-6 కమిటీగా ఏర్పడి బాధ్యత తీసుకొని చేస్తేనే ఇటువంటి సమ్మేళనాలు సక్సెస్ అవుతాయి. ఆ విధంగా ముందుగా ఈరోజు సమ్మేళనానికి ఆత్మ సమ్మేళనానికి ఏర్పాట్లు చేసి అందరిని ఆహ్వానించిన కమిటీ సభ్యులకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నా. మరొక విషయం ఏంటంటే, ఆశీస్సులు మా దగ్గర విద్యార్థులు ఎట్లా ఉండాలి, అప్పుడు మేము ఎట్లా ఉండము అనే విషయంపై పెద్దలు రామకోటేశ్వర గారు చెప్పారు. అలాగే ఇప్పుడు మీరు తండ్రులు తల్లులైనారు, అమ్మమ్మలో నానమ్మనైతే కాలేదని అనుకుంటున్నాను నేనైతే, మా ఆయన అన్నాడు. కానీ అలా బాధ్యత కూడా గుర్తు చేసిండు ఐనేశ్వర అన్న. కానీ దాన్ని ఒక్క విషయం మర్చిపోయిందేమో అని అనుకుంటున్నా. మనం ఒక 24, 23, 25 ఏళ్ళు మన ఇంట్లో ఉన్నాక మనం ఒక ఇంటికి అల్లుడిగా పోయినప్పుడు మన అమ్మ నాన్నని ఏ విధంగా అయితే గౌరవిస్తామో అదే స్థానము ఆ అత్తమామ కూడా మనం ఇవ్వాలి. మన ఇంటికి వచ్చే కోడలు కూడా వాళ్ళ అమ్మ నాన్నకి ఏ విధంగా అయితే గౌరవ స్థానం ఇస్తుందో అదే స్థానం అత్తమామకు ఇవ్వాలి. ఈ ఇంటి కొడుకు ఆ ఇంటికి అల్లుడైనా వాళ్ళ కొడుకే, ఆ ఇంటి అమ్మాయి ఈ ఇంటి కోడలైనా వీళ్ళ బిడ్డే. ఈ మాటలు ఎందుకు చెప్తున్నామంటే, మనం పేపర్లలో చూస్తున్నాం ఈ మధ్యన మరి కొంచెం ఎక్కువైతున్నాయి. ఈ భావన ఏర్పడ్డప్పుడు సమాజం చాలా శాంతియుతంగా సంతోషంగా ఉంటుంది. కళాలు రావు, ఆత్మహత్యలు ఉండవు. ఇటువంటి దగ్గర సంబంధ భావనలు ఏర్పడ్డప్పుడు
దీనికి ఉదాహరణ చెప్తున్నాను. మా అత్తమ్మకు మా మామయ్యకు నా కొడుకుతోనే కర్మ చేయించాను. ఇద్దరు కూడా కర్మ చేసిన అదృష్టం మా కొడుకు దక్కింది. ఆ విధంగా మీరు కూడా ముందుండాలని చెప్పి ఈ ఇంట్లో అవసరం నా ఇంట్లో అవసరం మీరే ముందుండి చేసినప్పుడైతే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే నిదానాన్ని మనం అమలుపరిచిన వాళ్ళమైతాం. ఇక మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చినాక చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే ఎన్సిసి పిల్లలు డిఫెన్స్లో పోయి సర్వీసెస్ బార్డర్ మీద సర్వీసెస్ చేసి తిరిగి క్షేమంగా వచ్చిండు పెన్షన్ తీసుకొని. ఇంకా ఒకరిద్దరు సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా దేవుని దయ వల్ల విజయవంతంగా సర్వీస్ పూర్తి చేసుకుని రావాలని చెప్పి కోరుకుంటున్నా. అప్పుడు మన మడికొండ బడికి ఎన్సిసి వచ్చినందుకు మన అప్పటి ప్రధాన పంచాయతీ షరీఫ్ సారు నాకు చాలా సహకరించిండు. అతన్ని తీసుకుని ఎన్సిసి సుబేదారి స్కూల్లో ఉన్న ట్రూప్ను మన స్కూల్కు ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది. అది వరంగల్ పబ్లిక్ స్కూల్ పోయే ట్రూప్ను మన స్కూల్కు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. ఆ విధంగా మన బడికి అదృష్టం కలిసి వచ్చింది. అప్పుడు దానివల్ల మన మడికొండ పిల్లలకి కొంత లాభం జరిగింది. అయినా ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, హై స్కూల్ పిల్లలు అందరూ కలిసి కంబైన్ ట్రైనింగ్ క్యాంప్ అని 10 రోజులు ఉంటుంది మనకు. అప్పుడు మనకు ఎన్సీసీలో పోయేది మన పిల్లలు కూడా. ఇంటర్మీడియట్ పిల్లలకు, డిగ్రీ పిల్లల కంటే కూడా ఫైరింగ్ రేంజ్లో మన స్కూల్ పిల్లలకు ఇద్దరికి 5,000 అవార్డు వచ్చింది నాకు గుర్తున్నది. దాన్ని ముందు పెట్టుకొని స్పోర్ట్స్ కోటాలో కానీ, ఇటు ఎన్సీసీ సర్టిఫికేట్ కోటాలో కానీ ఉద్యోగాలు సంపాదించుకొని చేస్తున్న చాలా సంతోషపడుతూ వాళ్ళు ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఇప్పుడు మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కానీ పనులలో కానీ ఇంకా ఉన్నత స్థానం చేస్తున్నారు. అలా ఏ రంగంలోనైనా కూడా ఆ పనిలో మీరు మనసు పెట్టి చేసినట్లయితే ఉంటే అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. మంచి పేరు తొందరగా ప్రైవేట్ కంపెనీలో అయితేనేమో ప్రమోషన్లు కూడా తొందరగా ఇస్తారు. బాగా పనిచేస్తున్నాడు, మా కంపెనీకి మంచి పేరు తెస్తున్నాడు అని చెప్పని. ఆ విధంగా మీరు మీ పనిచేసేటువంటి మీ వృత్తుల్లో మీ వ్యాపకాల్లో మంచిగా ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇంకా ఎంతో మంచి పేరు తేవాలని చెప్పని మీ ఇంటికి, మీ ఊరికి, దేశానికి మంచి పేరు తేవాలని చెప్పని కోరుకుంటూ, ఇవాళ మీ ఆనందం చూస్తుంటే, మీ ముఖార విందాల్లో కనుక ఉన్న సంతోషాన్ని కనుక చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది. ఈరోజు అంటే 22 సంవత్సరాల తర్వాత మీరు కలుసుకున్నారు కాబట్టి ఈరోజు దొరికినటువంటి మధురమైన క్షణాలు, ఈరోజు దొరికినటువంటి తీయనైన క్షణాలు, ఈరోజు దొరికినటువంటి ఒక మంచి సమయం ఇంతకుముందు ఎన్నడూ దొరకలేదేమో, అంత సంతోషంగా ఉన్నాము అనేటువంటి భావన మీలో కలుగుతుంది. మరి ఇదే భావన ఒక 40-50 సంవత్సరాల క్రితం జేసుదాస్ పాడిన ఒక సినిమాలో పాట రూపంలో ఒక పల్లవి మాత్రం వినిపిస్తా. आज से पहले आज से ज्यादा, आज से पहले आज से ज्यादा खुशी आज तक नहीं मिली जितनी सुहानी, ऐसे मीठे जितनी सुहानी, ऐसे मीठे घड़ी आज तक नहीं मिली आज से पहले. విన్నారా ఈ పాట ఎప్పుడన్నా? జేసుదాస్ గారు అద్భుతంగా ఆలపించినటువంటి చిత్ చోర్ అనేటువంటి సినిమాలో ఉన్నటువంటి ఈ పాటకు భావమే నేను తెలుగులో ఇంతకుముందు మీకు చెప్పాను. నాకు ఎందుకో మీలో ఉన్న మీ ఫేస్లో కనబడుతున్న సంతోషం, 22 సంవత్సరాల తర్వాత మీరు కలుసుకున్న సంతోషంలో మిమ్మల్ని అందరూ చూస్తే నాకు ఈ పాట గుర్తొచ్చింది. అందుకే ఈ పల్లవి పాట వినిపించాను. మరి అందరూ కూడా ఇక ముందు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండి మీ పనులు సక్సెస్ కావాలని చెప్పని ఇంకా ఎంతో ఉన్నత శిఖర చేరుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. మీరందరూ కలవాలని ఏ విధంగానైతే అనుకుంటూ ఉంటారో, మేము కూడా మిమ్మల్ని కలవడం కన్నా మాకు పెద్ద పండుగ అంటూ ఏమీ ఉండదు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకవేళ లేట్ అయితే చేస్తే ఇంట్లో పాప గొడవ చేసేది, నీకు అక్కడే ఇష్టం, నీకు వాళ్ళ
వాళ్ళంటేనే ఇష్టం. ఎవరన్నా మీ గురించి చెప్తే ఇట్లా వాడికి ఫస్ట్ వచ్చింది, ఆమెకి ఫస్ట్ వచ్చింది, ఇట్లా వచ్చినాయి అని చెప్తే ఎస్ కరెక్టే అని వాళ్ళ కోసమే వాళ్ళతో పాటుగానే మీరు అని చెప్పేది ఎప్పటికీ. ఆ విధంగా ఎప్పటికీ మీ స్థానం అదే విధంగా ఉంటుంది. ఈ ఉపాధ్యాయ వృత్తి నిజంగానే నాకైతే ప్యాషన్, చాలా ఇష్టంతో నేను చేసినటువంటి ఇష్టంతో చేశాను కాబట్టి నాకేమీ కష్టం అనిపించలేదు. కాకపోతే నా వలన కొంతమంది కష్టపడి ఉండొచ్చు. కాబట్టి నాకు ఎక్కడ ఏం అనిపించలేదు, అదే స్ట్రిక్ట్గా అట్లనే నడిచేది. పాపం అదే విధంగా కొంతమంది ఆ రూల్స్ రెగ్యులేషన్స్ వలన ఇబ్బంది పడి ఉంటుంది. కానీ దానికి తను నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్, మేడం ఇప్పుడు నేను ఒక 25 మెంబర్స్ తోటి ఒక గ్యారేజ్ నడుపుతున్నాను, అవునా గ్యారేజ్ నడుపుతున్నాను అని అన్నాడు. అంటే 25 మెంబర్స్కి తను ఎంప్లాయ్మెంట్ చూపించగలుగుతున్నాడు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే కాకుండా, ఒకరి దగ్గర ఉద్యోగమే చేయడం కాకుండా ఇంకొక 25 మందికి ఉపాధి చూపించగలుగుతున్నాడు. కాబట్టి చదువు ఎంత ముఖ్యమో అదేవిధంగా ఏ విధంగా మనం సంఘంలో ఒక విలువైనటువంటి స్థానంలో ఉన్నాము అనేది, మన కాళ్ళ మీద మనం బ్రతకగలుగుతున్నాం అనేది. చాలా మంది అమ్మాయి నేను హౌస్ వైఫ్నే అన్నారు. హౌస్ వైఫ్ అనేది ఆల్ ఇన్ వన్. దాని తర్వాత నుంచి వచ్చినవే, దానిలో నుండి వచ్చినవే మిగిలిన అన్ని కూడా. కాబట్టి అన్నదాత, అదేవిధంగా జై జవాన్ జై కిసాన్, ఆ విధంగా మీరు ఇందు గలడందు లేడను అనే సందేహమే లేనట్టుగా ప్రతి ఒక్క వృత్తిలోనూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మంచి సివిలియన్స్గా, ఒక చక్కటి పౌరులుగా తయారై ఈ విధంగా మీరందరూ కనిపిస్తూ ఉంటే ఇంతకంటే మించిన ఆస్తి సంపద ఏ టీచర్కు ఏ విధంగా కూడా ఇంకా అవసరం లేదు, ఉండదు. ఇంతకు మించిన ధనం ఉండదు. ఇదే విధంగా లావణ్య అనే అమ్మాయి ఒక 3 days బ్యాక్ నాకు ఫోన్ చేసింది, వాట్సాప్ కాల్ చేసింది. నేను ఫస్ట్ నా కాల్ కాదు కదా అనుకుని వదిలేసినాను. నేను అంటే అన్నోన్ నంబర్ కాబట్టి. దాంట్లో కెమిస్ట్రీ అని వచ్చింది. కెమిస్ట్రీ అంటే సంథింగ్ ఇస్ దేర్ అని చెప్పి నేను సార్ నాకు చెప్పినాను, నేను కాకుండా సార్ ఆన్ చేసినారు. చేస్తే అమ్మాయి లావణ్య, అమ్మాయి ఐఐటి ఫౌండేషన్ వాళ్లకు కోచింగ్ ఇచ్చేటువంటి ప్రొఫెషన్లో ఉన్నదట. కాకపోతే ఇప్పుడు హెల్త్ మంచిగా లేక నేను రాలేకపోతున్నా మేడం, ఒకసారి వీడియో కాల్ చేసి మిమ్మల్ని నేను చూడొచ్చునా కలవచ్చునా అని అడిగింది. ఇవన్నీ మాకు రిటర్న్ గిఫ్ట్సే. ఆ విధంగా మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలవడం నేను వచ్చింది 2000 సెప్టెంబర్ 28. అంటే నాకు ఈ పిల్లలతో చాలా తక్కువ చనువు ఉన్నట్టే లెక్క. మేడం వాళ్ళు ఇంకోటి సార్ వీళ్ళైతే వాళ్ళకి 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చెప్పే అవకాశం వచ్చింది, అంటే ఈ బ్యాచ్కి. కానీ నాకు అలాంటి అవకాశం రాలేదు. సరే, నా దురదృష్టం అనుకుంటా. అయితే ఇంత చిన్న వ్యవధిలో కూడా మీరందరూ చాలా బాగా గుర్తుపెట్టుకొని నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కరికులర్ అండ్ కో కరికులర్ నాకు 2 ఇష్టమే. అయితే మా బయో సైన్స్ టీచర్లని మిగతా టీచర్స్ కొంచెం బనాయించేవాళ్ళు సరదాగా చెప్తారు, ఎందుకంటే మాది 50 మార్కుల పేపర్. అంటే మేము ఫుల్ సైన్స్ సబ్జెక్ట్ అని చెప్పాము, ఓన్లీ 50 మార్కుల పేపర్ వరకే చెప్తాము. నాకేమనిపించేది, ఈ మిగతా 50 మార్కులకు ఏమన్నా న్యాయం చేయాలనిపించి కో కరికులర్ యాక్టివిటీస్ మాకు చేపించేది. అది ఈ స్కూల్లోనే కాదు, ఎక్కడ పోయినా కూడా చేపించేది. అట్లా నేను తృప్తి పడుతుంటా. నేను సెప్టెంబర్ రాగానే మేడం గారికి ఎవరు చెప్పిండ్రు ఏమో, మేడం గారు పిలిచి మాత్రం వీళ్ళందరినీ మన స్కూల్ నుండి ఒక నాటకం తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ తేవాల్సింది
ఉంటున్నా కూడా సిటీ స్కూల్స్కి పల్లెల్లో ఉండే స్కూల్స్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. నేను మేడం మాట ఏమనలేకపోయినా, సరే మేడం. దానికి నా మల్లారెడ్డి సార్ చాలా సహకరించాడు. అందరినీ బ్రహ్మాండమైన వేషధారణతో తీసుకెళ్లి జనగాంలో చేయించగా మీరు చెప్పుకున్నారు. కొందరు బాధను కూడా వ్యక్తం చేశారు. బాధపడకండి. మాకు ఒక తృప్తి ఏంటంటే మిమ్మల్ని మేము డాక్టర్లుగా చేయలేకపోవచ్చు, ఇంజనీర్లుగా చేయలేకపోవచ్చు, కలెక్టర్లుగా చేయలేకపోవచ్చు, కానీ మంచి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, నాకు గురుతుల్యులు అందరూ కూడా, అందరికీ ముందుగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. సభ ముందున్నటువంటి పూర్వ విద్యార్థిని విద్యార్థులు మరియు ఈనాటి సభ ఏర్పాటుకు కారకులైన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నిజానికి ఇక్కడ నేను ఒక క్లారిటీ మీకు ఇవ్వదలుచుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరితో కూడా నేను కలిసి పని చేసినందుకు నాకు ధన్యజీవిని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నా ఉద్యోగ పర్వంలో నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ ల్యాబర్ది పత్తన్నపేట మండలం. నేను ఉదయాన్నే 6 గంటలకి బయలుదేరితే రాత్రి 9:30కి ఇంటికి చేరేదాన్ని. చాలా దూరం. అప్పుడు రవాణా సౌకర్యాలు ఎక్కువగా లేవు. 6 o'clock ఒక బస్సు ఉన్నదంటే ఆ బస్సు మిస్ అయితే మళ్ళీ లేదు, 8 కిలోమీటర్లు నడవాలి. హై స్కూలే అయినప్పటికీ కూడా ఆకలింపు చేసుకోవడంలో నేను ఫస్ట్ ఇయర్లో కొంచెం మిస్ అయ్యాను అనుకుంటున్నాను. మరి మీరందరూ కూడా మేడం క్లాస్లో అల్లరి చేసేవాళ్ళం అంటే ఆ అల్లరిని నేను కంట్రోల్ చేయలేకపోయానేమో, మిమ్మల్ని అర్థం చేసుకుని. అందుకు నేను చెప్పలేక కాదు, మిమ్మల్ని ఫాలో కాలేకపోయాను. నేను యాక్చువల్గా 2000 సంవత్సరము అక్టోబర్ 17కే ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకున్నాను. కానీ నాకు సబ్స్టిట్యూట్ రాకపోవడంతో నేను లాస్ట్ వర్కింగ్ డే రోజు ఇక్కడ జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి రిలీవ్ అయ్యి ఇదే నాకు మొదటి బ్యాచ్. నన్ను ఆ బాధలో వచ్చినప్పుడు సార్ వాళ్ళు నన్ను బాగా ఆదరించారు. నిజంగా నేను వాళ్ళకు కృతజ్ఞురాలని. ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకునే కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఐలేశ్వర్ సార్, పీడి సార్ చాలా మంది వచ్చి ఉంటారు. నాకు కాకపోతే అందరు గుర్తులేరు. ఖచ్చితంగా ఐలేశ్వర్ సార్, పీడి సార్ నాకు బాగా గుర్తున్నారు. నేను ఒక్కదాన్నే కూర్చున్నాను. సార్ వాళ్ళు వచ్చి లేదమ్మా మడికొండ తీసుకో బాగుంటుంది, మేమందరం ఉన్నాము మనకి ధైర్యం. నాకు అప్పటి నుంచి ఈ ధైర్యాన్ని నింపుతూ వచ్చారు. సార్ వెళ్ళేటప్పుడు చెప్పారు, ట్రాన్స్ఫర్ వెళ్ళేటప్పుడు చెప్పారు, నీ క్లాస్ నేను విన్నానమ్మా అని. అప్పుడు నేను పర్వాలేదు నేను చెప్పగలుగుతున్నానని కొంచెం ధైర్యాన్ని. అదేవిధంగా ప్రతిసారి కూడా మరి రామకోటేశ్వరరావు సార్ నేను సర్వీస్ రెగ్యులరైజ్ చేయించుకోకపోతే అరుణ టీచర్ మీరు ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా బ్రతుకుతారు అని సార్ అన్ని ఫామ్స్ ఫిల్అప్ చేసి, నిజంగా నాకు అంత తెలియదు, అంత నాలెడ్జ్ లేదు. సార్ నాకు అన్ని ఫామ్స్ అన్ని ఫిల్అప్ చేసి సర్టిఫికెట్ పెట్టండి అప్లై చేసుకోకపోండి అని ఇచ్చారు. అది నేను అడుగడుగున ఈ స్టాఫ్ నాకు ఏ కష్టం వచ్చినా మడికొండ స్టాఫే గుర్తొస్తుంది. నా చుట్టాలు బంధువులు ఎవరు గుర్తురారు. ఎందుకంటే ఆ విధంగా నన్ను ఆదరించి ముందుకు నడిపించే క్రమంలో అన్ని రకాలుగా మానవతా దృక్పథంతో కానీ ఆర్థికంగా కానీ మళ్ళీ చాలా మోరల్ సపోర్ట్స్ ఇస్తూ నాకు అడుగడుగున ముందుకు నడుపుతున్నారు. అందుకనే ఇప్పటికీ నేను ప్రతిరోజు ఒక 10 సార్లు నేనే జ్ఞాపకం చేస్తాను, మా మడికొండ. అది ఏంటిదండి మీ మడికొండలో అంటే, మా మడికొండలాగా ఇక్కడ చేయాలనుకున్నా మీరు సపోర్ట్ చేస్తలేరు అని కొన్ని సందర్భాల్లో ఉంటాను. కాకపోతే ఇప్పుడు నాకు మంచి స్టాఫ్ బాగుంటారు, అందరూ సహకరిస్తారు. మరి ఈ సభాముఖంగా అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రామారావు సార్ నాకు శాలరీ రానప్పుడు కూడా నాకు హెల్ప్ చేశారు. నేను ట్రాన్స్ఫర్ అయ్యి మడికొండ నుంచి హసన్పర్తికి వెళ్ళినప్పుడు నాకు
4 నెలలు శాలరీ రాకపోతే సార్ పండగ వచ్చేసింది, నాకు చిన్న పిల్లలు, మరి మీరు నాకు జీతం చేయించండి అంటే సార్ లీన్ పోస్ట్ కింద నాకు ఆరపల్లి నుంచి పోస్ట్ క్రియేట్ చేసి నాకు 4 నెలల శాలరీ వచ్చేటట్టు చేశారు. అంటే ఒక్కొక్కరు ఏదో రకమైన ఖచ్చితంగా నాకు మోరల్ సపోర్ట్ ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఎందుకంటే నాకు చిన్నపిల్లల్ని చూసి చేశారో మరి నా అమాయకత్వం చూసి చేశారో కానీ మొత్తానికి నా స్టాఫ్ అంటే మడికొండ స్టాఫ్లో పనిచేసినందుకు నేను అందుకనే గర్విస్తున్నాను. నిజంగా మడికొండ అంటే మందులకొండ, అన్ని రకాలుగా సపోర్ట్ అందింది నాకు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే చాలామంది విద్యార్థులు ఎన్నడూ మేము ఇప్పుడైతే క్లాస్లో 25 మంది ఉంటే ఈ పని అమ్మ 25 మంది అంటున్నారు. మేము 100 మంది ఉన్నప్పుడు పనిచేసాం, ఒక్కరోజు కూడా విసుక్కోలేదు. ఇంకా ఎప్పటి వరకు అప్పుడు అసలు మడికొండ అంటేనే జిల్లాలోనే టాప్. ఏ పనైనా ఏ డిఓ వచ్చినా మరి మడికొండను చూసి నేర్చుకోండి అని ఇంకా మిగతా స్కూళ్ళకి చెప్పేవాడు. అలాగా పనిచేసాం కానీ ఎన్నడూ అలసిపోయి చేయలేదు. అయినప్పటికీ కూడా మాలో ఇంతమంది 30-35 మంది మీ స్టాఫ్ A to Z అందరం కలిసే ఉండేవాళ్ళం. ఎన్ని రకాలుగా మరి అన్ని ప్రోగ్రాములు చేసుకునేవాళ్ళం, ఏ పని కా పని నీట్గా చేసుకునేవాళ్ళం, మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నాం. ఈనాటికి కూడా ఒకే కుటుంబంలాగా ఉండగలుగుతున్నాం. ఈరోజు ప్రోగ్రాం అనగానే రాత్రి దుర్గారాణి మేడం మీరు వస్తున్నారా అందరం ఇక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్తాం అంటే ఆ ఆప్యాయత డబ్బులు ఇస్తే వచ్చేది కాదు. మీ నుంచి లభించిన ప్రేమాభిమానాలను కూడా మేము డబ్బులు ఇస్తే వచ్చేది కాదు. అది మీరు చూపించే ప్రేమ అనురాగం, అది మేము పొందగలగడం మా అదృష్టం. అదేవిధంగా మా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉంటాయి. ఇంకా నేను పిల్లలు కూడా నేను అంటే బై బర్త్ నేను ఇక్కడే అంటే హన్మకొండలోనే పుట్టి పెరిగాను కాబట్టి మా పిల్లలందరూ కూడా మాకు చెప్పిన గురువులు ఇంకా మాకు తారసపడుతుంటారు. మా విద్యార్థులు కూడా చాలామంది టీచర్లు అయ్యారు, అన్ని దేశ విదేశాలలో ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పడంలో వాళ్ళని గుర్తుంచుకొని మేము గర్వపడతాం. మేమందరం కూడా అల్ప సంతోషం. మాకంటే మీరే ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటాం. మాకంటే మీరు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాం. ఒక సందర్భంలో మా కుటుంబ సభ్యులు అంటారు, నీకెందుకు భయం, నీకేమన్నా అయితే మీ పిల్లలకు ఒక్కరికి ఫోన్ చేస్తే అందరూ వస్తారు. మీ పిల్లల్ని దగ్గరున్నా లేకున్నా ఎవరికైనా మీ స్కూల్ పిల్లలకు ఫోన్ చేస్తే అంటే మా సిస్టర్స్ వాళ్ళు అంటారు అనమాట, మీ ఒక్క పిల్లలకి ఎవరికైనా ఫోన్ చేస్తే అందరూ వస్తారు, నీకెందుకు బాధ అంటారు. అంటే ఆ రకమైన స్ఫూర్తిని మీ నుంచి మేము పొందుతున్నాం. మా ఆశీస్సులు మీకుంటాయి. అన్ని వేళలా మీకు అందుబాటులో ఉంటూ మరి మీరు ఇంత చక్కటి ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసి ఇక ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క విషయాన్ని చెప్పారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని చెప్పారు. అన్ని కలబోసుకొని మీరు మీ జీవితానికి అన్వయించుకొని ఉన్నతంగా ఎదిగి మరి మీ గ్రామానికి, మీ కుటుంబానికి, మీ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ సార్ అన్నారు అమైన దానాలు అన్నారు, సార్ అన్నారు బ్లెస్సింగ్స్ అన్నారు, ఇంకోసారి చెప్పారు మీరు అత్తమామల్ని మోరల్ వాల్యూస్తో అత్తమామల్ని చూడాలన్నారు, పిల్లల్ని మోరల్ వాల్యూస్తో పెంచారు. ఇవన్నీ కూడా మేము అందరం చెప్పినే, మళ్ళీ మేము చెప్పేదేం కాదు. ఖచ్చితంగా పిల్లల్ని మాత్రం తప్పనిసరి మోరల్ వాల్యూస్తో పెంచాలి. మోరల్ వాల్యూస్తో పెంచితేనే అంటే మనం చిన్న పిల్లల్ని కూడా ఆ ముసలమ్మ దగ్గర వాసన వస్తుంది అటుపోవద్దు ఇటుపోవద్దని వాళ్ళకి అస్సలే రిస్ట్రిక్షన్స్ పెట్టద్దు. వాళ్ళు ఎంత స్వేచ్ఛగా తిరగలిగితే అంత నేర్చుకుంటా తెలియకుండానే మనకు తెలియకుండానే వాళ్ళు చాలా మళ్ళీ పిల్లలు ఈ విధంగా ఇంత 100 మంది కొట్టిన దెబ్బలు గుర్తు చేసి ఇవన్నీ గుర్తు చేస్తున్నారంటే ఇప్పుడు ట్రైనింగ్ సిస్టమ్ బంద్ చేసి విద్యా వ్యవస్థను నష్టపరుస్తున్నది గవర్నమెంట్. ఫ్రెండ్లీ పోలీస్ అండ్ పోలీస్ వ్యవస్థను నష్టపరుస్తున్నది. ఈ రెండింటిని మన తీసుకొస్తే తప్ప సమాజానికి బాగుపడదు. మనం మీకు ఒక విషయం చెప్తున్నాం, ఈ వేదిక మీద మీరు ఒక క్లాస్ విద్యార్థులందరూ ఎట్లా వచ్చిందో మేము టీటీసీలో ఈ వేదిక మీద 3 క్లాస్ ఫ్రెండ్స్, నేను మీ రాజపత్రం మేడం, మన శ్రీలక్ష్మి మేడం
మేము ముగ్గురు క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సమాజంలో మనం ఈ విధంగా బ్రతుకుతున్నాము అంటే దానికి కారణం మన సాంఘిక శాస్త్రం. అలాంటి సాంఘిక శాస్త్రాన్ని, సామాజిక శాస్త్రాన్ని చెప్పడానికి ఏం లేదు, అందరూ అన్ని విషయాలు చెప్పేసి సరే ప్రతిసారి చెప్పినటువంటి విషయాల నుంచి అన్ని విషయాన్ని సంగ్రహించి మీ అంటే మీరున్నటువంటి స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని నేను ఆశిస్తున్నాను. అయితే ఈ విజ్ఞాన సమావేశం ఏర్పాటు చేయడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అయినప్పటికీ కూడా మీరు అన్ని అంటే అందరి ఫోన్ నెంబర్స్ గ్యాదర్ చేయడము, తర్వాత అందరికీ ఫోన్లు చేయడము, ఇవన్నీ కూడా చాలా అంటే ఎంత అంటే కోఆర్డినేట్ చేసుకుంటేనే ఇంత సభ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక నా పర్సనల్గా అంటే నేను 30 years ఆఫ్ సర్వీస్లో ఫస్ట్ ఐ వర్క్ ఎట్ డోర్నకల్ మా నేటివ్ ప్లేస్. అక్కడ 13 years సర్వీస్ అయిపోయింది, అంటే 12 years సర్వీస్ అక్కడ చేశాక సెకండ్ మడికొండకు వచ్చాను. మడికొండకు వచ్చి అంటే 1 year లీవ్ పెట్టి మడికొండకు వచ్చిన. ఆ 1 year లీవ్లో నా శాలరీ అదంతా కూడా చూసింది రామారావు సార్. నాకు ఎంత వచ్చిందో తెలియదు, ఎట్లా చేసిందో తెలియదు, అవన్నీ సార్ చూడటం జరిగింది. సో ఐ థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఇంకా ఇలా మీతో కలవడమే కాకుండా ఇక్కడ మీరు కలుసుకోవడం కూడా, అలా కలుసుకోవడానికి మీరు ఇటువంటి అవకాశాన్ని కలిగించడం కూడా చాలా గొప్ప విషయం. ఆ విషయంలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇక వన్స్ అగైన్ ఐ థ్యాంక్ మిస్టర్ మనోజ్ అండ్ కమిటీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరికీ కూడా నా శుభాశీస్సులు. తర్వాత మీకు అంటే సార్లందరూ చెప్పింది కదా, మేము పెద్ద ల్యాండ్ లార్డ్స్ కాదు, ల్యాండియర్స్ కాదు, కానీ సమాజ హితం కోసం ఎంతో కొంత ఉత్తమక్తిగా సహాయం చేయడానికి మాత్రం ఎప్పుడు ముందుంటామని చెప్తూ మీ అందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ. థ్యాంక్ యూ మేడం. మీ అందరికీ థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనందరం ఈరోజు ఇక్కడ సమ్మేళన కార్యక్రమం ద్వారా కలుసుకోవడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే పాఠశాలలో మనకు దొరికిన రికార్డు. అప్పుడు ఆ రికార్డు అంత అద్భుతంగా మెయింటైన్ చేయబట్టే మనకి ఈరోజు ఈ విధంగా కలవడం ఈజీ అయిపోయింది. అలాంటి రికార్డులను నిర్వహించిన రికార్డ్ అసిస్టెంట్ నిర్మల మేడం గారిని తన అమూల్యమైన సందేశాన్ని. మీ టీచర్స్ సార్లు అన్నీ చెప్తున్నారు కానీ నేను మీకు ఏం చెప్పలేను. నేను ఆఫీస్ వర్క్ చేసుకొని పోయేదాన్ని, అయినా నాకు మడికొండ అంటే చాలా ఇష్టం. మా ఆఫీసులలో ఇంత ప్రేమలు అనురాగాలు ఉండవు, ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవడమే ఉంటుంది. నాకు ఎప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయితే నన్ను గుర్తుపెట్టుకొని నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్ అందరికీ. మినిట్లో ఆ సన్మాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఒక్క నిమిషం. వంట చేపిస్తాం కానీ ఒకరు సన్మానించుకునే స్వయం సన్మానం. ఒకసారి గట్టిగా చెప్పదు కొడతారా? రైట్, ఇది ఒక శక్తి పూర్తిగా ఒకసారి అస్సలు ఆగద్దు. ఈ యొక్క 10 నిమిషాలు మనకు 10 జన్మలు గుర్తుండాలి, అట్లుండాలి సౌండ్స్. కమాన్ క్లాస్ నాగేష్.
మల్లారెడ్డి స్వామి, నాగేష్, రమేష్, రవి, ప్రవీణ్ సన్మానిస్తున్నారు. ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాము సార్. మేము మా జీవితంలో వెలుగులు నింపిన మీరు మీరు మా ఆహ్వానాన్ని సంబంధించిన పాట పెట్టండి. ఒకసారి అందరు నిలబడండి. గిఫ్ట్ ఇవ్వండి. గిఫ్ట్ ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ గుర్తుంచుకోండి సారు మా గుండెల కొలువైనారు. సన్మానం స్వీకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా మిత్రము, మా స్నేహ సంగమము, మా సమ్మేళనము. నాకు అర్థం కావట్లేదు. రఘు ఇక్కడే చేశారు మీరు సమాజ దిక్సూచి మీరు. గుర్తుంచుకోండి సారు మా గుండెల కొలువైనారు. మర్చిపోకండి సారు మా విడిచి వెళ్తున్న మీరు. అజ్ఞాన చీకటి వెలిగినారు. సాక్షాత్తు బ్రహ్మ స్వరూపి గిఫ్ట్ వదిలేండి, పర్లేదు. సన్మానం చేస్తున్న సుందర దృశ్యము. వావ్, ఇంకొక మార్చాలి. డాక్టర్ కలెక్టర్ ఇంజనీర్లకు మీరే సృష్టి చీకటని వారు. మా పిల్లల్ని తీర్చిదిద్దండి, మీరే మాకు దేవుళ్ళు. ఆవులు దేవుళ్ళు మీరోకిన పాదాలకు వందనాలయ్యో. ఓ ఉపాధ్యాయులారా మా బిడ్డలని బిడ్డలు మా ఉపాధ్యాయులారా.
టీచర్ని సన్మానిస్తున్నారు మన స్నేహితులు మనము దేవుడు కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు కాపాడు మా బిడ్డలను మీ కంటి వెలుపల తీరు ఆ కోసలు మా బిడ్డలకు మన నిర్మల టీచర్ గారికి జరుగుతున్న చిరు సత్కారము ఎస్ఎస్సి బ్యాచ్ ఇక్కడ శ్రీకాంత్ ఎక్కడ మనవర్ శ్రీకాంత్ ఉన్నావా శ్రీకాంత్ వాళ్ళకి ఇచ్చుకుంటే వీడియో శ్రీకాంత్ ఒక్కొక్కరు వెళ్ళిపోండి సార్ మీరు ఉండండి ఒక ఆరుగురికి వంటతాము ఇక్కడ వీడియో కంటిన్యూ అవుతుంది సార్ తీసుకొని నా కూడా తీసుకొని వెళ్ళిపోండి ఓకే మన మ్యాథ్స్ సార్ నర్సర్ సార్ తర్వాత రామకోటేశ్వర సార్ని సార్ నర్సర్ సార్ అరే బాయ్స్ అందరూ అక్కడ వద్దు అక్కడ ఎవరు ఉండొద్దు రఘు అదే ఇక్కడ వీడియో దగ్గర రఘు అందరు వెనక్కండి మరి దాటలేదు ఓకే రామకోటేశ్వర సార్ గారు మనకు చిరు జ్ఞప్తికను సమర్పిస్తున్నారు. అదేవిధంగా మల్లారెడ్డి సార్ని కూడా ఏడు వీడియో అంటే కలిసి అయిపోయినాక బాయ్స్ లైన్ చెప్తానండి ప్రభాకర్ రావు సార్ గారు సార్ మ్యూజిక్ సౌండ్ ప్లీజ్ మ్యూజిక్ సౌండ్ ప్లీజ్ బాయ్స్ ఎక్కడ ఉండకండి దిగండి ముగ్గురు ఉంటే చాలు ఇక్కడ ఎవరు ఉండకండి ఒక ముగ్గురు ఉండండి బయట అదే ముగ్గురు ఉండండి చాలు ఒక ముగ్గురు ఉంటే ఇక్కడే కాదు అక్కడే అందరూ ఓకే సార్ అయిపోయింది కంటిన్యూ సార్ రే అరే మనోజ్ గా మల్లారెడ్డి సార్ గారిని కూడా
అరే శ్రీకాంత్ 8 నుంచి 10 మంది అందరూ అట్లాగే పోతారు. అట్లా ఎవరైనా పైకి ఎక్కచ్చు. అట్లా ఎవరు పైకి ఎక్కచ్చు. ఇంకా గోపిరాజు గారు తొందరగా చేయాలి. సీటు తీసుకున్న వాళ్ళు మనం నిల్చోవద్దు. ఎవరు Come on.
ముఖ్యంగా మీరు మాట్లాడుతున్నారు ఈ విధంగా మీరు మమ్మల్ని ప్రారంభించడం మీరంతా చేస్తుంటే మేమే అసలు ఆదాయిపోతున్నాం. ఎందుకంటే మీరు బాగా చెప్పిన అమ్మాయిలు కూడా మా మేడం పెట్టుకున్నారు అలాగే తీసుకోవాలి ఎవరు ఇంత పెద్దవాళ్ళు నాకు ఇంత గౌరవం ఇస్తుంటే నిజంగా మేము కూడా ఈ గౌరవాన్ని అదే కదా మేము కూడా అనుభూతిని పొందలేకపోతున్నాం. పొందినా కూడా మాకు అలాంటి సంతోషం. కాబట్టి మీ అందరికీ మరొకసారి విజయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీరందరూ బాగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం ప్రయాణించి ఈ కార్యక్రమానికి సార్థకత చేకూర్చిన అందరు గురువర్యులకి మా స్టాఫ్ అందరూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం ప్రయాణించి ఈ కార్యక్రమానికి సార్థకత చేకూర్చిన అందరూ ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివిధ ప్రదేశాల నుండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన అందరి స్నేహితులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం కొనసాగుతున్నంతసేపు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమంలో సేవ చేసిన మన ఫోటోగ్రాఫర్ కావచ్చు, వీడియోగ్రాఫర్ కావచ్చు, ఆర్గనైజింగ్ కమిటీ, మన వీళ్ళు సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఇక్కడ వర్క్ చేసిన అందరి వర్కర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఈ కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు పోస్ట్ కో-పోస్ట్ గా ఉన్నటువంటి మన మనోజ్ గారికి, అదేవిధంగా తిరుమలతో మేడంకి ఒకసారి గట్టిగా చెప్పండి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మరి చాలా అనుకూలంగా మాట్లాడి అద్భుతంగా పిలుచుకున్న మనం వేరే పార్టీల పేరిట ఇతర పేరిట ప్రమాదాలు అనవసరమైన కమిటీ అనేది ఏం లేదు. ముందు పడ్డ వాళ్ళే కమిటీగా ఉన్న ఈ కార్యక్రమం కోసం కృషి చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీచర్స్ కి చూడండి మా అమ్మ చూడండి మీ అందరికీ ఇంకో 22 సంవత్సరాల తర్వాత మనం చేసుకునే ఈ కార్యక్రమం మరో 22 సంవత్సరాల తర్వాత కూడా
వాళ్ళని చూసినప్పుడు ఒక నిండుగా ఒక తల్లిని చూసినటువంటి భావన తప్పకుండా అయినా సిల్వర్ జూబ్లీకి మీ అందరూ కూడా ఆసక్తితో చాలా ప్రిపరేషన్ ఎదుగుతాం. పొరపాటున ఏమైనా తప్పులు చేస్తే మాత్రం దయచేసి వందకు 100 మార్కులు ఉంటాయండి. గట్టిగా చూపని కొడదాం. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఫ్రెండ్స్ మన టీచర్స్ ని క్షేమంగా సాగనంపుదాం. ఏ విధంగా మర్యాదపూర్వకంగా తీసుకొచ్చామో అదేవిధంగా దాండియా డ్యాన్స్ కొరకు పాపం మన అందరు ఆడపడుచులు రెడీగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్పేస్ ఇద్దాం. దయచేసి డ్యాన్స్ షురూ కరో. ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఒక్కసారి మీ వీపుని ఒక్కసారి శభాష్ అనుకోండి. ఎందుకంటే మనం సాధించిన ఒక విజయమే ఇది. ఒట్టిగుంటే కుదరదు. శభాష్ అనుకోండి. మన సార్ ఉన్నారు, పీటీ సార్ కూడా ఉన్నాడు. ఇక్కడ ఒక కర్రిస్తా ఒక గీతకిస్తాడు. శభాష్ అనుకోండి. అంకగణితమును తన అమ్ముడుగా పొదిగి క్షేత్రమితితో ఎంతో క్షాత్రమును కలిగి త్రికోణమితిలోని త్రిభుజాలను ఛేదించి గంటాపదంగా గణన చిహ్నాలను మాతో గీయించి ఘనమైన గణితాన్ని మాకు సున్నితంగా అందించిన మా గురువర్యులు రామకోటేశ్వర సార్ గారిని మా స్నేహ సంగమం రామకోటేశ్వర సార్ గారు బ్రదర్ స్టేజ్ మీదకి మేడం గారు వస్తున్నారు. అందరూ కూడా బిగ్ క్లాప్స్ కొట్టాలి. బ్రదర్ ఒకసారి ఇవ్వండి. మేడం ఒకసారి ఇక్కడ చూడండి. సార్ ఒకసారి ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ చూడండి. యుక్తి మాలో పెంపొందించి దేహ దారుణ్యం మాలో దండిగా నిలిపిన మా గురువర్యులు మా ఆట పాటల మాస్టారు లక్ష్మీనరసింహ సార్ గారిని వేదిక మీదకు ఎన్సీసీని మనకు పరిచయం చేసి మనలో ఆర్మీ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు కావడానికి కారణమైన రామారావు సార్ గారిని సాధారణపూర్వకంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. Swara nandita shuti
స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే ఫ్రెండ్స్, పాఠశాలలో ప్రతి రికార్డు రిజిస్టర్ ఒక సజీవ దస్తావేజు. ప్రతి పట్టుకొమ్మలుగా నిలిచిన మా నిర్మల మేడం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రీసెంట్గా నేను పిహెచ్డిలో జాయిన్ అయ్యాను కాకతీయ యూనివర్సిటీలో. థ్యాంక్ యూ సార్, మీ బ్లెస్సింగ్స్ వల్లనే మేము ఇలా ఉన్నామని కోరుకుంటున్నాం. అండ్ నా హస్బెండ్ కూడా సేమ్ కాలేజ్లో వర్క్ చేశాడు. సో కంప్యూటర్ సైన్స్లో వర్క్ చేశారు. నాకు 2 పిల్లలు. చూసి ఇన్స్పైర్ అవుతాను. నేను నా సెక్షన్కి రామకోటేశ్వర సార్ గారు మ్యాథ్స్ టీచ్ చేశారు. ఓకే సారీ. సో సార్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. సో నేను కూడా ఫ్యూచర్లో టీచింగ్కి వెళ్తే మాత్రం మ్యాథమెటిక్స్ చెప్పాలి అని ఎప్పుడు అనుకునేదాన్ని. సో అలా నేను
చేశాను. సో నెక్స్ట్ ఇమీడియట్ సో ఆఫ్టర్ కంప్లీటింగ్ మై ఎడ్యుకేషన్ ఇమీడియట్లీ ఐ జాయిన్ ఇన్ BMR కాలేజ్. నెక్స్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ MBSR ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అలాగే నేను సెక్షన్ ఏ చెప్పానండి. సెక్షన్ ఏ అప్పుడు గర్ల్స్ అంతా సెక్షన్ ఏ ఉండేవాళ్ళు, బాయ్స్ అంతా B and C లో ఉండేవాళ్ళు. సో మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ సమ్ స్ట్రగలింగ్ జరిగింది. అయినా నేను టిల్ ఐ వాజ్ ఇన్ సెక్షన్ ఏ. ప్రతి ఒక్క టీచర్ కూడా మాకు ఇన్స్పైర్. సో మన బతుకు బండి ముందుకెళ్ళాలి అంటే అప్ టు స్కూలింగ్ వరకు మన ఇంజన్ని స్టార్ట్ చేసి వదిలేసేది మన స్కూల్ టీచర్స్. ఆ ఇంజన్ని స్టార్ట్ చేసి వదిలేసాక మనం ఎటు వెళ్ళాలి అనేది మనం చూస్ చేసుకోవాలి. ఆ వెళ్ళే మార్గంలో చాలా మలుపులు ఉంటాయి. ప్రతి ఒక్క మలుపుకి మనం కరెక్ట్ డెసిషన్ అనేది మన చేతిలో ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్. ప్రిపరేషన్ ఆఫ్ ఇంజన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మై లైఫ్. సో అది నేనైతే ఫుల్ఫిల్ చేసుకున్నానని అనుకుంటున్నాను. ఇంకా మీ ఆశీర్వాదంతో ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ఉన్నత శిఖరానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో అండ్ దుర్గారాణి మేడం, I like her. So her dressing, every time I watch her continuously. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్స్పిరేషన్. సో నేను అలా ఇన్స్పైర్ అయ్యాను మేడం చూసి. ఎప్పుడు మేడం తను లాంగ్వేజ్, సో నేను కూడా ఇలా లాంగ్వేజ్ ఉంటే బాగుంటుంది. స్కూలింగ్ మనకి అప్పుడు 10th వరకు ఇంగ్లీష్ అంతా నాట్. సో 10th వచ్చాక బాగా చదివాము. ఇక్కడ రాజపద్మ మేడం కూడా నాకు ముందే తెలుసు. ఎలా అంటే మా ఊరికో మాకు చదువుకోవాలని కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది అంటే వల్లంపర్ల నాగేశ్వర సార్ వాళ్ళని. సో మేము 5th లో ఉన్నప్పుడు మా ఊరికి వల్లంపర్ల నాగేశ్వర సార్ వచ్చారు. సార్ చాలా మోటివేట్ చేశారు మా విలేజ్ వాళ్ళని. సో అలా మాకు తర్వాత రాజపద్మ మేడం ఇక్కడ రావడం చాలా హ్యాపీ ఉండే. సో మేడం కూడా చాలా తెలుసు. ప్రతి టీచర్ గురించి కూడా చాలా ఉంది చెప్పాలని, ఇంకా టైం లేదు సార్. సో అందరికీ PT సార్ అయినా. సో గేమ్స్లో ఆడేటప్పుడు ఎలా అంటే నేను ఖోఖో ఆడుతున్నప్పుడు మా టీం గెలవాలి అనే దానికి నేను అనుకున్నాను. మా మేడం అంటే మా ఏమంటారు హౌస్ వైఫ్, హోమ్ మినిస్టర్ అన్నట్టు. మా హోమ్ మినిస్టర్ ఇద్దరు కూడా మేము టీచర్లుగా ఉన్నాము. నా సెక్షన్ B సెక్షన్ సార్. మేడం వినాలి, ఎగ్జామ్ ఉంటుంది, నిజంగా ఎగ్జామ్ పెడతా నేను. అయితే అప్పటి మాకు ఇప్పటి మాకు చాలా తేడా ఉన్నది, మనందరికీ తేడా ఉన్నదని తెలుసు కదా. ఆ తేడాను తగ్గించడానికి నేను చాలా కవర్ చేసిన. ఇప్పుడు వైట్ హెయిర్ వస్తే కలర్తో కవర్ చేసుకున్నా. ఈ మన ఫుడ్ కూడా చాలా తగ్గించుకొని నన్ను అప్పటి మనోజ్ లెక్క మీరు గుర్తించాలనే ఈ విధంగా తయారైన సార్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఎంత నువ్వు మార్చుకోవాలి వచ్చింది ఏజ్ మాత్రం గుర్తుపడుతుంది. ఏజ్ దాచుకోలేదు కదా, నెమ్మదికి ఎప్పుడు పెరుగుతుంది, డిగ్రీ చాలు. ఓకే, థ్యాంక్ యూ తిరుమల నాకు గుర్తు చేసినందుకు. కన్నా ఏజ్ 28 గా 20లో ఉన్నాం అనుకోండి, 40 అనుకోండి. మన టీచర్స్ గురించి చెప్పాలంటే ఇక్కడ టీచర్స్ లో అందరు టీచర్స్ కూడా నాకు మోటివేషనే. అందరికీ కూడా నాకు పౌడర్ మొత్తం ఎత్తికేసింది. టీచర్ ఇచ్చేస్తారు ఏంటంటే అన్నీ ఉండాలి, న్యాచురాలిటీ ఉండాలి అన్నది. ఇక స్టేజ్ మీదకి పోయిన తర్వాత ఆ నాటకంలో ఏమైందంటే నేను వేసింది ఎప్పుడు ఏ క్యారెక్టర్? డాక్టర్ కాదు, ఒక వృద్ధుడి వేషం కదా. ఇక కూర్చున్నాం అన్నాడు సార్. అదే సార్ అట్లా కూర్చోమంటారు వాళ్ళు. వాళ్ళు ఆడపిల్లలు రా, ఎందుకు వాళ్ళకి కొట్టొద్దు రాలేదు సార్. కట్టెట్టుంటారు సార్, వాళ్ళకి ఒక న్యాయం మాకు ఒక న్యాయం అంటే మీకు మాత్రం దెబ్బ తాగిందారా అనేది. నిజంగా చెప్పాలంటే మల్లారెడ్డి సారు మనకు అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు, మన ఆడవాళ్ళందరినీ గుండెలలో పెట్టుకొని చూసుకున్నాడు. అయితే నాకు ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే పిల్లలు, నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి, నాకు కూడా ఒక పాప పుట్టినాక నాకు ఇప్పుడు అర్థమైంది మల్లారెడ్డి సార్ ఎందుకు